విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ను మరింత సుందరంగా చేసేందుకు నగరపాలక సంస్థ ప్రధాన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తోంది. పర్యాటకులతో పాటు ప్రజలను ఆకట్టుకునే విధంగా థీమ్ ఆధారిత కూడళ్లతో పాటు కింద అందమైన చిత్రాలు, పూల మొక్కలు, ఇతర అలంకరణలతో చేస్తోంది. కొన్ని చోట్ల సందేశాత్మక చిత్రాలు, బొమ్మలతో నగర కూడళ్లను తీర్చిదిద్దుతోంది బల్దియా. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది నగరపాలక సంస్థ. ఫుట్పాత్ పక్కనున్న గోడలు, పై వంతెనలు, పాదచారుల బాట వెంట తెలంగాణ అస్తిత్వాన్ని, నగర చరిత్రను కళ్ళకు కట్టేలా చిత్రాలు గీయించడంతో పాటు ప్రధాన సర్కిల్స్ లో ప్రత్యేకమైన సందేశం ఇచ్చేలా విగ్రహాలు, బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇవి సందర్శకులను మంత్రముగ్ధులను చేసే విధంగా ఉంటున్నాయి. 12 ట్రాఫిక్ కూడళ్లను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికోసం 149 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్కో కూడలికి సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. రద్దీగా ఉండే రోడ్ల మధ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణ మనసును దోచేస్తూ ఉన్నాయి. ఒక్కో సర్కిల్లో ఉన్న బొమ్మలు ఒక్కో సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్లోని ఓ కూడల్లో వీణ వాయిద్యాల అలంకరణ సంగీత స్ఫూర్తిని గుర్తు చేస్తోంది. మన సాంప్రదాయ కళలకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తోంది. ఇక నారాయణగూడ కూడలిలో మనిషి చేతుల్లో గ్లోబ్ విశ్వనగర స్ఫూర్తిని తెలుపుతూ పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అనే విషయాన్ని గుర్తు చేస్తోంది. సీతాకోక చిలుకలు, బాతులు, డాల్ఫిన్స్, జంతువుల విగ్రహాలతో అలంకరించిన కూడళ్లు నగరంలోని జీవ వైవిధ్యాన్ని గుర్తు చేసే విధంగా ఉన్నాయి. గోదావరి నదీ తీరంలో పర్యాటకులకు అందమైన అనుభూతిని కలిగించే పాపికొండల విహారయాత్ర మళ్లీ స్టార్ట్ అయింది. గోదావరిలో వరదల ఉధృతి తగ్గడంతో తిరిగి విహారయాత్రను షురూ చేశారు. దాదాపు 3 నెలల తర్వాత మళ్లీ పర్యాటక బోట్లు గోదావరి అలలపై సవారీ చేస్తున్నాయి. దీంతో బోట్ నిర్వాహకులు, స్థానిక వ్యాపారులు, పర్యాటక ప్రేమికుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఇటీవల గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గింది. కొద్ది రోజుల్లో నీటిమట్టం 29 మీటర్లకు తగ్గడంతో జలవనరుల శాఖ అధికారులు విహారయాత్రకు అనుమతులు మంజూరు చేశారు. అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్వాహకులకు సూచించారు అధికారులు. గోదావరి ఒడ్డున ఉన్న గండి పోసమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి పాపికొండల వరకు ఈ విహారయాత్ర కొనసాగబోతుంది. మొత్తం 15 బోట్లను సిద్ధంగా ఉంచారు. మరో కొత్త బోటుకు అధికారుల అనుమతి ఇంకా రావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పర్యాటక సీజన్ మళ్లీ ప్రారంభం కావడంతో హోటళ్లు, హోమ్ స్టేలు, ఫుడ్ సెంటర్స్ కలకలాడుతున్నాయి. ఇక ప్రస్తుతం 10 రోజుల పాటు ఎక్కువ సామర్థ్యం ఉన్న బోట్లను మాత్రమే విహారయాత్రకు అనుమతించారని అధికారులు తెలిపారు. అన్ని బోట్లకు సాంకేతిక తనిఖీలు జరిపి సర్టిఫికేట్లు ఇచ్చాక అనుమతి ఇస్తామని తెలిపారు అధికారులు. పర్యాటకుల భద్రతా విషయంలో రాజీ ఉండదని తెలిపారు. అలాగే ప్రతి బోట్లో లైఫ్ జాకెట్లు, రక్షణ పరికరాలు, తక్షణ సహాయ బృందం ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి ఒడ్డున పచ్చని కొండల మధ్య సాగే పాపికొండల విహారయాత్ర ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. వరదల కారణంగా 3 నెలలుగా మూతపడ్డ ఈ యాత్ర ఇప్పుడు పునః ప్రారంభం కావడంతో ఏపీ టూరిజం శాఖలో ఈ రంగంలో మళ్లీ చైతన్యం తిరిగి వచ్చింది. కరోనా మహమ్మారి తర్వాత జనాల్లో జీవిత బీమా, ఆరోగ్య బీమాపై అవగాహన పెరిగింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైన, ప్రమాదం జరిగిన ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో బీమా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అధిక ప్రీమియంల కారణంగా చాలా మంది బీమా తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పోస్టల్ శాఖ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అత్యంత తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.